ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులో ఒక విచిత్రమైన అలవాటు ఉంటుందండి. అంటే రోడ్డు పక్కన బాగా తింటారు మనాళ్ళు. రోడ్డు పక్కన తినకూడదని కాదు గానీ, ఆ తింటున్న వాటిని న్యూస్ పేపర్‌లో పెట్టుకొని తింటారండి. ముఖ్యంగా మన రాష్ట్రాల్లో అంటే ఈ సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఈ రాష్ట్రాల్లో నెర్వస్ ఇష్యూస్ దగ్గర నుంచి, కిడ్నీలు డ్యామేజ్ అయిపోవడం దగ్గర నుంచి, క్యాన్సర్ కేసులు ఎక్కువ రావడానికి ఈ న్యూస్ పేపర్ కారణం అని చెప్పి రీసెంట్ రిపోర్ట్స్, సర్వేస్ వచ్చినాయండి. కానీ చాలామంది పట్టించుకోవట్లేదు. లైఫ్ స్టైల్కి సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైన రిపోర్ట్స్, హెల్త్ రిపోర్ట్స్ ఏమన్నా కానీ నేను మీకు షేర్ చేస్తున్నాను. అలాంటిదే ఇది కూడా 2018లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసిందండి. చాలా తక్కువ మందికి తెలుసు. ఏది, ఒరే బాబు ఈ న్యూస్ పేపర్లో పార్సిల్ చేయకండి, ఏది మామూలు పార్సిల్స్ కూడా చేయొద్దని. చిన్నప్పుడు నేను కొట్టుకెళ్తే ఆ న్యూస్ పేపర్స్లో ఇడ్లీ రవ్వ కానీ, మినప్పప్పు కానీ అన్నీ న్యూస్ పేపర్లో చక్కటి పార్సిల్ కట్టించి ఇచ్చేవాళ్ళు. సో అది పొడి విషయం, అంటే పొడి పదార్థం కాబట్టి పర్వాలేదు, కాస్తో కోస్తో. ఇప్పుడు చాలా తక్కువకి వచ్చేస్తుంది, చీప్కి వచ్చేస్తుంది కదని చెప్పి ఆ పేపర్ ముక్కను అంత చింపడం, దాంట్లో ఇడ్లీ, చట్నీ, ఒక్కోసారి సాంబార్ కూడా ఇక రకరకాలైనవి వేసేసి ఇచ్చేస్తే మా నాళ్ళు దాన్నే ఊడ్చుకొని తినడం. కొంతమంది అయితే ఆ న్యూస్ పేపర్ కూడా నాకేయడం. ఇక్కడ ఏం జరుగుతోంది ఏంటి అంటే, న్యూస్ పేపర్ అనేది న్యూస్ చదువుకోవడానికి అయ్యా బాబు, అది తినటానికి కాదు. తింటున్నామా, ఎక్కడ తింటున్నాం సార్ అంటారు. నాకేస్తున్నారండి మొత్తాన్ని. ఒక న్యూస్ ప్రింట్ తయారీలో ఎంత భయంకరమైన కెమికల్స్ వాడతారో తెలుసా? తినడానికి కాదు కదా, వాడొచ్చు, తప్పేమీ లేదు. అంటే ఇవి మన పొట్టలోకి వెళ్తే అంత భయంకరం అని చెప్పడం నా ఉద్దేశం అండి. ఇక్కడ ప్రింటింగ్ లెడ్ వాడతారండి. లెడ్ ఎంత ప్రమాదం అండి. సీసం, పాదరసం లాంటివి ఎంత ప్రమాదం. లోపలికి వెళితే క్యాన్సర్ రావా అంటే హెవీ మెటల్స్ అంటాం, భారలోహాలు. ఇక కెమికల్స్ చెప్పక్కర్లేదు. మరి న్యూస్ ప్రింట్ తయారవడానికి విపరీతమైన కెమికల్స్ వాడాలి. ఇంకా పిగ్మెంట్లు ఉంటాయి, బైండర్లు ఉంటాయి, యాంటీడోట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆహారంలో, ముఖ్యంగా వేడి వేడి దాన్ని ఆ న్యూస్ పేపర్ మీద వేస్తే ఇడ్లీ కావచ్చు, చట్నీ కావచ్చు, ఇంకేదైనా కానీ అది ఏమవుతుంది, చక్కగా కరిగిపోయి ఫుడ్లోకి వచ్చేస్తుంది. ఆ ఫుడ్లో నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక లోపలికి వెళ్ళాక టాక్సిన్స్ పెరిగిపోవండి. విషం తింటామా తెలిసి ఎవరమైనా కానీ ఇక్కడ విషమే తింటున్నాము, గుర్తుంచుకోండి. ముఖ్యంగా చాలా మందికి జీర్ణ సమస్యలు రావడానికి ఇదో కారణం. ఒకరోజే కదండి తిన్నాను, ఒక పూటే కదండి తిన్నాను అంటే సరే, సంవత్సరానికి ఒకరోజు, సంవత్సరానికి ఒక పూట పెద్ద విషయం ఏం కాదు. కానీ డైలీ తినేవాళ్ళు ఉన్నారు, వారానికి 2-3 సార్లు తినేవాళ్ళు ఉన్నారు, నెలకి 4 సార్లు తినేవాళ్ళు ఉన్నారు. మరి దీన్ని బేస్ చేసుకొని పొట్ట పాడైపోతుందండి. టాక్సిన్స్ పొట్టలోకి వెళ్ళిపోతాయండి. లివర్ డ్యామేజ్ అయిపోతుంది, మూత్రపిండాలు దెబ్బైపోతున్నాయి. ముఖ్యంగా నాడీ వ్యవస్థ చాలా సమస్యలు వస్తున్నాయి. ఈ రకమైన డాక్టర్లు బయట హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వింగ్స్ ఏ రేంజ్లో పెరుగుతున్నాయి అనేది మీకు తెలుసు కదా. ఫైనల్గా రోగనిరోధక శక్తి పడిపోవడం కూడా జరుగుతోంది దీనివల్ల, ముఖ్యంగా పిల్లల్లోనూ పెద్దవాళ్ళలో.